హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసిందే మనం డిఎస్సి గురించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఒకసారి చెక్ చేసుకుందామండి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డిఎస్సి మార్చి నెలాఖరులోగా పరీక్షలు పూర్తి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మనం చాలా సీరియస్గా ఉండాల్సిన విషయము. మళ్ళీ టైం కావాలంటే నిన్న మనం ముందే డిస్కషన్ చేసుకున్నాం. గ్రూప్ 2కి సంబంధించిన ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోతుందని చెప్పడం జరిగింది. మనం చెప్పినట్టుగానే ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ బాగా కష్టపడి ఉంటారో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ బాగా రాసింటారని నేను భావిస్తున్నాను. అండ్ ఎవరు తప్పుగా అనుకోవద్దండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్పాను. సో అదే జరిగింది. సో నాకు తెలిసినంత వరకు నేను చెప్పిందే జరిగిందని నేను అనుకుంటున్నాను. బట్ కాకపోతే మీరు నన్ను తప్పుగా అనుకోవద్దండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను అక్కడ చేయగలిగాను, చెప్పగలిగాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డిఎస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో 16,340 పోస్టుల భర్తీ జీవో 117 రద్దుతో హెచ్జిటిలో చిగురించిన ఆశలు. లాంగ్వేజ్ పండిట్స్ వ్యవస్థను పునరుద్ధరణ డిఎస్సి ద్వారానే గ్రంథాలయ ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అమలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోడ్ ముగిసిన అనంతరం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే డిఎస్సికి సంబంధించిన సిలబస్ను విడుదల చేశారు. జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్లను గుర్తించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎస్సీ వర్గీకరణ వన్ మ్యాన్ కమిషన్ను నియమించిన నివేదికను సిద్ధం చేశారు. సో ఎస్సీ వర్గీకరణ పూర్తి కాగానే నోటిఫికేషన్ విడుదల చేస్తారు అని చెప్పేసి అందరూ భావించారు. కానీ ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో కొంత జాప్యం చోటు చేసుకుందని అభ్యర్థులు చెప్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి దానికి సంబంధించింది ఆందోళన చెందుతున్నారు. సో ఈ మేరకు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్తూ సో డిఎస్సి నోటిఫికేషను ఎన్నికల అనంతరము విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. 16,347 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. మార్చి నెలాఖరు నాటికి పరీక్షలు పూర్తి చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి 16,347 పోస్టులను భర్తీ చేసి కొత్త ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకున్నారు. మార్చి నెలలో నోటిఫికేషన్ విడుదల చేయనున్న నేపథ్యంలో సో ఏళ్ల తరబడి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు నూతన ఉత్సాహం సంతరించుకుందని చెప్పవచ్చు. మార్చి నెలలోనే పరీక్షలు జరుగుతుండడంతో అభ్యర్థులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈసారి డిఎస్సి పరీక్షలు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరవునున్నారు. సో అనేసి అధికారులు అంచనా వేస్తున్నారు. నెక్స్ట్, గత వైసీపీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన జీవో నంబర్ 115 పాఠశాల విద్యాశాఖలో అత్యంత సమస్యాత్మకంగా మారింది. కూటమి ప్రభుత్వం జీవో నంబర్ 115 రద్దు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. డిఎస్సి పరీక్షలలో జీవోను 115 పూర్తిగా రద్దు చేస్తే హెచ్జిటిలు మేలు జరుగుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. జీవో 117 వల్ల గత వైసీపీ ప్రభుత్వం హెచ్జిటిలకు తీవ్ర అన్యాయం చేసిందనే విషయం అందరికీ తెలిసిందే. సో వాటి వల్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవో నంబర్ 117 రద్దు అనంతరం వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలను పునర్వ్యవస్థీకరించున్నారు. ఇదే తరుణంలో డిఎస్సి పోస్టులకి భర్తీ చేసే సమయంలో హెచ్జిటిల పోస్టు సంఖ్య పెంచాలని చెప్పేసి కోరుతున్నారు కొన్ని జిల్లాలు. సో నెల్లూరు, అనంతపురము కొన్ని జిల్లాలు ఉన్నాయి కదా, సో వాళ్ళకి సంబంధించి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పాఠశాలల పునర్వ్యవస్థీకరణతో విద్యార్థులు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పాఠశాల విలీనం, సుదూర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలకు వెళ్ళలేక తదితరగత ప్రభుత్వ విధానాల వల్ల వేలాది మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో చేరారు. సో పాఠశాల విలీనాన్ని కూటమి ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి రద్దు చేయడంతో విద్యార్థులంతా తిరిగి మళ్ళీ అదే ప్రభుత్వ పాఠశాలలో చేరుతారని భావిస్తున్నారు. సో విద్యార్థుల సంఖ్య పెరిగితే టీచర్ల పోస్టులను సంఖ్య కూడా పెరుగుతుందని ఆశిస్తున్నారు. అండ్ అలాగే లాంగ్వేజ్ పండిట్కి సంబంధించిన వ్యవస్థను పునరుద్ధరించాలి. ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ కుమార్ గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన లాంగ్వేజ్ పండిట్ వ్యవస్థను పునరుద్ధరించాలని, రాష్ట్రంలో 70,000 మంది పండిట్ శిక్షణ పొందిన నిరుద్యోగులు ఉన్నారని, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం పాఠశాల గ్రంథాలయాలు ఉద్యోగాలు భర్తీ చేయాలి. గత 14 సంవత్సరాలుగా జిల్లా గ్రంథాలయాల్లో, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలల్లో సో గ్రంథాలయాలు విద్యాభ్యాసించే వారికి నోటిఫికేషన్ ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం స్పందించి ఈ డిఎస్సి ద్వారా గ్రంథాలయ ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి అడగడం జరుగుతుందన్నమాట. ఇది దీనికి సంబంధించిన డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. సో ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు పొందాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.